మీకు పర్వతారోహణ చేయాలనుందా? అదేనండి, ట్రెక్కింగ్ చేయాలనుందా? పెద్ద పెద్ద పర్వతాలని, మౌంట్ ఎవరెస్ట్ లాంటి పెద్ద శిఖరాలను ఎక్కాలనుందా? అయితే విశాఖపట్నంలో మీకు ఒక మార్గం ఉంది. ఆ మార్గం ఏంటో మనం తెలుసుకుందాం. మన పక్కనే అన్మీష్ వర్మ పర్వతారోహకులు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అసలు ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కేటప్పుడు ఎలాంటి ఎంజాయ్మెంట్ ఉంటుంది, దాన్ని అచీవ్ చేయడానికి చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి వారి కోసం అన్మీష్ వర్మ ప్రత్యేకించి ఒక సంస్థను ఏర్పాటు చేశారు. దాంట్లో ట్రెక్కింగ్ ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి. వాళ్ళతో ఒకసారి అంటే వాళ్ళు ఎవరైనా సంప్రదించాలంటే ఆయన నేరుగా సంప్రదించవచ్చు. ఒక్కసారి ఆయనతో మాట్లాడదాం. వర్మ గారు, కంగ్రాట్స్ ఫస్ట్. మీరు మీరు రెడీ అవుతున్న ఇష్యూస్ కూడా ఇవన్నీ. సో వాట్ అబౌట్ ఇప్పుడు కొత్తగా ఎవరైనా ఒక ఆయన వచ్చి, ఒక లేడీ కానీ ఎవరైనా వచ్చి అట్లీస్ట్ అంటే పర్వతారోహణకి వయసులు అవి పరిమితులు ఏవో అన్నీ మీకు ఐడియా ఉన్నాయి. సో ఒకళ్ళు వచ్చి పర్వతారోహణ చేయాలంటే మీ దగ్గరికి ఎట్లా రావాలి? అంటే నార్మల్గా ఇప్పుడు చాలామంది అప్రోచ్ అవుతున్నారండి. ఎందుకంటే ఇప్పుడు మౌంటైనరింగ్ అన్నది బాగా పాపులర్ ఇదయింది. ఎందుకంటే దానివల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఎందుకంటే చాలామందికి ఏంటంటే కంఫర్టబుల్ లైఫ్కి అలవాటు పడిపోతున్నారు. మన ఏసీలు, ఇల్లు, కంఫర్ట్స్, ప్రాపర్ ఫుడ్ ఇదంతా. సో మనం ఎప్పుడైతే మౌంటైనరింగ్ వెళ్తామో మనం టెంట్స్లో పడుకుంటాం, డైలీ ట్రెక్ చేస్తాం, ఒక ఫిజికల్ యాక్టివిటీ, ఒక గ్రూప్తో నడుస్తాం. ఇవన్నీ అంటే మనిషి యొక్క బిహేవియర్ని మారుస్తుంది అనమాట. సో దీనివల్ల చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ, స్కూల్స్, యూనివర్సిటీస్ ఇవన్నీ ట్రెక్కింగ్ అన్నది ఒక యాక్టివిటీగా స్టార్ట్ చేశారు. సో చాలామంది స్కూల్స్, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అని ఉంది, వాళ్ళు మనతో పాటు కొలాబరేట్ అయ్యారు. వాళ్ళ పిల్లల్ని ట్రెక్కింగ్ తీసుకెళ్తున్నాం. అండ్ అలాగే యూఎస్ నుంచి ఒక 4-5 టీమ్స్ వచ్చి ఇప్పటి వరకు కిలిమంజర్ అండ్ మౌంటైన్కి తీసుకెళ్ళాం. సో మనం ఏంటంటే చాలామందికి ఇప్పుడు నాకు కూడా ఒకప్పుడు ఎక్కాలని కోరుకుండేది. సో వీ నీడ్ ప్రాపర్ గైడెన్స్. మౌంటైన్ ఎలా ఎక్కాలి, పర్మిట్స్ ఎలా తీసుకోవాలి, ఎవరు తీసుకెళ్తారు, గైడ్ ఎవరు, దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ ఎక్కడ దొరుకుతుంది, పర్మిట్స్ ఎక్కడ దొరుకుతాయి, డబ్బులు ఎంత అవుతాయి, ఇవన్నీ చాలామంది క్వశ్చన్స్. సో అందుకనే అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పేసి ఇక్కడ హైదరాబాద్, సింగపూర్లో పెట్టాం కంపెనీస్ అన్ని చోట్ల. సో అన్మిష్ అడ్వెంచర్స్ అని, ఎవరైనా ఏ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా అన్మిష్ అడ్వెంచర్స్ డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ వెబ్సైట్ ద్వారా కానీ రీచ్ అవ్వచ్చు. ఓకే, దానికి నెంబరు, ప్రొసీజర్స్ అన్నీ మీరు చెప్తారు? డైరెక్ట్ అన్మిష్ అడ్వెంచర్స్ అంటే మనకు గూగుల్లో దొరికేస్తుంది. ఇప్పుడు అంతా ఈజీ అయిపోయింది కదండి. అన్మిష్ అడ్వెంచర్స్ అంటే unmishadventures.com మెయిల్కి వెళ్తే ఆటోమేటిక్గా అందులో వాట్సాప్ లింక్ వచ్చేస్తుంది. వాళ్ళు డైరెక్ట్ మెసేజ్ పెట్టచ్చు. ఇన్స్టాగ్రామ్లో అన్మిష్ అడ్వెంచర్స్ అని కొడితే డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది. సో వాళ్ళు అందులో మెసేజ్ పెట్టచ్చు. పర్సనల్గా మాట్లాడాలంటే అన్మిష్ వర్మ నాది ఉంది, వెబ్సైట్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, దాంట్లో కూడా మాట్లాడచ్చు. సో సలహాలు ఏమున్నాయి సార్? అంటే అంటే ప్రాథమికంగా కాకుండా అంటే ప్రైమరీగా ఎవరు, ఎలాంటి వాళ్ళు మిమ్మల్ని సంప్రదించవచ్చు? అంటే ఏజ్ లిమిట్స్ ఏమైనా ఉన్నాయా? దానికి వాళ్ళకి ఏమైనా ఆరోగ్యకరమైన ఇబ్బందులు ఏమైనా ఉంటే వాళ్ళు రాకూడదా? అంటే చాలామందికి ఉంటుంది ట్రెక్కింగ్ అంటే చాలామందికి ఉంటుంది. కొంతమంది స్టంట్స్, హార్ట్ సర్జరీస్ వేసుకోవడం కూడా ఎక్కాలని ట్రై చేస్తారు, కొంతమంది ఎక్కుతారు కూడా. సో ఎలాంటి వారు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటారు మీ ఉద్దేశం ప్రకారం? దీనికి అలాగేం లేదండి. హిస్టరీ ప్రూవ్ చేసింది. మీరు అన్నట్టు హార్ట్లో హోల్ ఉన్న లెక్కారు, కాళ్ళైనా లెక్కారు, చేతులైనా లెక్కారు. సో ఇది వీళ్ళకి ఈ ఏజ్ ఆ ఏజ్ అని 80 years ఉన్న వాళ్ళు ఎవరెస్ట్ ఎక్కినాలు ఉన్నారు. 70-80 years ఉన్న వాళ్ళు ఎవరెస్ట్ ఎక్కినాలు ఉన్నారు. సో ఎవరికి ఏది పరిమితం కాదండి. అది మెంటల్కి సంబంధించింది అండ్ ఆ టైం కూడా ఇంట్రెస్ట్ సంబంధించింది, ప్యాషన్ సంబంధించింది. సో ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. సో ఇంట్రెస్ట్ ఉన్న ఎవరైనా సరే ఒక 6 years 7 years నుంచి 80, 90, 100, 120 వరకు ఎవరిదైనా ఇష్టం. మేము 100% సపోర్ట్ చేస్తాము. వాళ్ళు 100% సపోర్ట్ చేస్తే వీ కెన్ డూ ఇట్. ఓకే, దీనికి ఏమైనా మనం ఎంత అమౌంట్ బడ్జెట్ పెట్టుకోవాలి? దీనికి కాస్ట్ ఎంత అవుతుంది? అట్ ద సేమ్ టైం మౌంట్ ఎవరెస్ట్ లాంటి పర్వతాలు ఎక్కడానికి, అంటే ప్రపంచంలోనే పెద్ద పర్వతం అది, ఆ పర్వత శిఖరాన్ని ఎక్కడానికి ఏ మాత్రం బడ్జెట్ అవుతుంది? దాన్ని ఏ విధంగా వాళ్ళు మీట్ అవ్వాలి? దీనికి చాలా క్లాసిఫికేషన్స్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఎవరెస్టే తీసుకుందాము. ఎవరెస్ట్ బేస్ క్యాంప్ అనేది చాలా పాపులర్ ట్రెక్ ప్రజెంట్ వరల్డ్ మొత్తంలో. సో ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ట్రెక్లో చాలామంది ఏంటంటే ఎక్కాలనుకుంటున్నారు అనుకోండి, వాళ్ళు ప్రాపర్ ఎక్స్పర్టైజ్ దగ్గరికి వెళ్ళరు. ఫస్ట్ గూగుల్ చేస్తారు. గూగుల్ ఎలా కనబడుతుంది అంటే 40,000కి బేస్ క్యాంప్ ఎక్కిస్తాము, 50,000కి ఎక్కిస్తాము, 150,000కి ఎక్కిస్తాము, 2 లక్షలు ఎక్కిస్తాము, ఇలా ఉంటాయి డిఫరెంట్ ప్రైజెస్. వాళ్ళు ఎంత ఎక్స్పర్టైజో మనకు తెలియదు. ఈ వేరియేషన్స్ ఎందుకు వస్తాయి చెప్తున్నాను. కొంతమంది మా దగ్గరకు వస్తారు, ఐఏఎస్లు, ఐపీఎస్లు కూడా వస్తారు, పెద్ద కంపెనీ సిఇఓలు వస్తారు. వాళ్ళకి ఏంటంటే కంఫర్ట్స్ అక్కడ కూడా కావాలా. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాపర్ టాయిలెట్స్ ఉండాలి, ప్రాపర్ రూమ్స్ ఉండాలి, ప్రాపర్ ఫుడ్ ఉండాలి. సో ఇవి ఎప్పుడైతే మనకి క్వాలిటీగా ఇవ్వాలో ప్రైస్ పెరుగుద్ది. ఇప్పుడు మామూలుగా నేను ఒక గ్రూప్ని తీసుకెళ్ళాను అనుకోండి, 12 మెంబర్స్కి రూమ్ ఒకటే ఇస్తాం, అలాగే టాయిలెట్ కూడా ఒకటే ఇస్తాం. ఇప్పుడు కొంతమంది అది ఇష్టపడరు, వాళ్ళకి సింగిల్ రూమ్ కావాలా, సెపరేట్ టాయిలెట్ కావాలా. సో అలాంటి వాళ్ళకి ప్రైస్ వేరియేషన్ ఉంటుంది. సో డిపెండ్స్ అండి, వాళ్ళు వచ్చిన బడ్జెట్ ప్రకారంగా మనం ప్లాన్ చేసుకుంటాం. లీస్ట్ ఎంత ఉంటుంది అండ్ మీరు అన్నట్టు కంఫర్ట్స్ ప్రకారం హైయెస్ట్ ఎంత ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఎవరెస్ట్ తీసుకుందామండి. ఎవరెస్ట్ లీస్ట్ తీసుకోవాలంటే 35 lakhs అవుతుంది. హైయెస్ట్ తీసుకోవాలంటే 2 crores అవుతుంది. అంటే ఎంతమంది సింగిల్ పర్సన్కి? సింగిల్ పర్సన్కి.
ఓకే, ఇక్కడ నుంచి అంటే విశాఖపట్నం నుంచి లేకపోతే ఆరిజిన్ నుంచి బయలుదేరడం? లేదండి, ఫ్రమ్ కాఠ్మండు టు కాఠ్మండు సర్వీసెస్. ఓకే, ఎందుకంటే ఒక్కొక్క ఏరియా నుంచి వస్తారు. విశాఖపట్నం నుంచి వచ్చిన వాళ్ళకి విశాఖపట్నం నుంచి వెళ్ళిన వాళ్ళకి 35,000 టికెట్ అయిపోతుంది. అమెరికా నుంచి వచ్చిన వాళ్ళకి 2 లక్షలు అవుతుంది. సో ప్రైజ్ టికెట్స్ కాకుండా కాఠ్మండు టు కాఠ్మండు. వాళ్ళు టైం బాండింగ్ ఏమైనా ఉంటుందా? ఈ సీజన్లో రావాలని ఏమైనా ఉంటుందా, లేకపోతే దానికి ఏమైనా స్పెసిఫిక్ టైమ్స్ ఏమైనా? మామూలుగా అక్టోబర్ నవంబర్లో కూడా ఎవరెస్ట్ బేస్ క్యాంప్ అయితే చేయొచ్చండి. ఎవరెస్ట్ సబ్మిట్ చేయడం కావద్దు. ఎవరెస్ట్ సబ్మిట్ చేయాలంటే ఏప్రిల్ మే మాత్రమే. ఇది అన్వీష్ వర్మ చెప్తోంది. తన అడ్వెంచర్స్ సంస్థ ఇది దేశ విదేశాల్లో కూడా పెట్టామని చెప్తున్నారు. వాటిని సంప్రదిస్తే, ఆ సంస్థను సంప్రదిస్తే ఖచ్చితంగా పర్వతారోహణ చేయొచ్చు అని చెప్తున్నారు. అలాగే దానికి సంబంధించిన కాస్ట్ని కూడా ఇదివరకే ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఆ కాస్ట్ ప్రకారం వాళ్ళు అంచనా వేసుకొని ముందుకు రావచ్చు అని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ పర్వతారోహణ కలగా మిగిలిన చాలామంది ఈ ప్రయత్నం అయితే చేయవచ్చు.